ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏసీఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కదండి. మరి ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మరి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మనకి ఏకాదశి అంటేనే చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదండి. మొత్తం 24 ఏకాదశులు మనకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటంటారు? ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అన్ని ఏకాదశులలోకెల్లా చాలా మహిమాన్వితమైనటువంటిది, గొప్పదైనటువంటిది. అసలు ఈ ఏకాదశి అనేటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది ఏంటనంటే భీముడి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి ఇది చాలా గొప్పదంటే ఎలాంటి ఏకాదశి అంటేనమ్మా, కఠినమైనటువంటి నియమాలు కనుక పాటిస్తూ ఉండాల్సినటువంటి ఏకాదశే ఇది. తద్వారా మనకు లభించేటువంటి గొప్పది ఏంటంటే ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి కదా ప్రతి మాసంలో. మొత్తం కలిపి 12 మాసాలకి 24 ఏకాదశులు. ఈ 24 ఏకాదశుల్లో ఉన్నటువంటి ఈ ఒక్క ఏకాదశి రోజున వ్రతాన్ని నియమాన్ని ఆచరించడం ద్వారా తక్కినటువంటి 23 ఏకాదశులలో ఆచరించినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం అంతా ఈ ఒక్క రోజున ఆచరించడం ద్వారా కలుగుతుంది. ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయండి అసలు. చాలా అమ్మ. అంటే ఎందుకు వచ్చింది అనంటే వ్యాస భగవాన్ల వారు, శ్రీకృష్ణుల వారు, పాండవులందరూ కలిసి వనవాస సమయంలో అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అడిగాడు కృష్ణుని, కృష్ణ, భవిష్యత్ అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ మేము ఇట్లాంటి కష్టాలు అనుభవిస్తున్నాం. భవిష్యత్తులో మేము చేసేటువంటి పనులలో విజయం కలగాలి అంటే దేవతానుగ్రహం కావాలి. ధర్మార్థ కామ్య మోక్షములు కలగాలన్నా దేవతానుగ్రహం కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి వ్రతాన్ని ఆచరించడం వల్ల మాకు కలుగుతుంది చెప్పు కృష్ణ అని అంటే, అప్పుడు నాకన్నా పెద్దవారు వేదవ్యాసుల వారు ఉన్నారు, వారి నోటి ద్వారానే వినండి అని చెప్పి అని అంటుంటాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే వ్యాసుల వారు, ఖచ్చితంగా నాయన ఏకాదశి తిథి అనేటువంటిది ఉన్నది, దాన్ని అందరూ ఆచరించండి, తప్పకుండా మీకు మంచి విజయాలు పొందుతారు. విష్ణు యొక్క అనుగ్రహం కలగడం ద్వారా అడవుల్లో మీరు ఉన్నారు, దేనికి కారణం రాజ్యభ్రష్టత, కాబట్టి ఖచ్చితంగా మీకు రాజ్య పదవి అనేటువంటిది లభిస్తుంది. 1 సంవత్సరం పాటు మీరు ఈ విధంగా ఆచరించండి నాయన అని చెప్పి చెప్తాడు. అంటే అక్కడే ఉన్నటువంటి భీమసేనుల వారు, భీముడు అన్నాడు, తాత అందరూ ఆచరిస్తున్నారు, అమ్మ అన్నయ్యలు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ అర్జునుడితో సహా ఆచరిస్తున్నారు. దశమి రోజున రాత్రి ఉండి ఉపవాసం ఉండి ఏకాదశి అంతా ఉండి ద్వాదశి రోజున స్నానం ఆచరించి విష్ణువుని పూజించి అప్పుడు భోజనం చేస్తున్నారు. కానీ నన్ను ఉండమంటున్నారు, కానీ నేను ఉండలేకపోతున్నాను. మనస్సులో నాకు చాలా బాధగా ఉంది. అందరూ ఇటువంటి వ్రతాన్ని నియమాన్ని ఆచరించి పుణ్యాన్ని సంపాదించుకున్నారే, కానీ నేను ఉండలేకపోతున్నాను. ఒక్కరోజు భోజనం చేయలేకపోయినా నేను ఉండలేను, నా పరిస్థితి అటువంటిది, మరి నాకేంటి మార్గము తాత అని చెప్పి వ్యాసుల వారిని అడిగితే, అప్పుడు వ్యాసుల వారు చెప్పారు, రాబో మాసం జ్యేష్ఠ మాసం ఏకాదశి తిథి రోజున ఆ ఒక్క తిథి రోజున నువ్వు ఆచరించవయ్యా, మిగిలిన 23 ఏకాదశుల ఫలితం అంతా నీకు వాళ్ళు చేస్తే ఫలితము, ఈ ఒక్క ఏకాదశి రోజున ఆచరించిన వల్ల నీకు ఆ ఫలితం అంతా కలుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వ్రతాన్ని విధి విధానంగా ఆచరించినట్లయితే మిగతా 23 ఏకాదశులు ఆచరించితే ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం అంతా ఈ ఒక్క ఏకాదశి రోజున కూడా ఆచరించినందువల్ల కలుగుతుంది. అయితే ఈరోజు చేయాల్సిన విధి విధానాలు ఎలా ఉంటాయి గురువుగారు? తప్పకుండా అన్నమా, ఎందుకంటే ఏకాదశి వ్రత విధానం అనేటువంటిది చాలా విశిష్టమైన, చాలామంది ఏకాదశి వరకే ఉంటారు, దానికి సంబంధించింది కూడా ఉందమ్మా. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, జ్యేష్ఠ మాసము బుధుడికి సంబంధించింది. పౌర్ణమి ఆ రోజు 11వ తారీఖు బుధవారమైంది, బుధుడు అధిపతి. ఆ రోజున్న పూర్తి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. కాబట్టి
అది కూడా బుధునికి సంబంధించిన నక్షత్రం కాబట్టి దీనిని మహాజ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు. ఇది అత్యంత అరుదుగా ఇటువంటి కాంబినేషన్ అనేటువంటిది కలుస్తుంది. కాబట్టి ఆ రోజున మనం గమనించుకున్నట్లయితే ప్రస్తుతం శని మారాడు, గురువు మారాడు, రాహుకేతులు మారాడు. కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణతో పాటు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా చేయించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ మాలని ధరించడం ద్వారా వాహన ప్రమాదములు చోటు చేసుకోవు, అలాగే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ముఖ్యంగా అన్నీ కూడా శుభంగా పరిణమిస్తాయి. ఈ ధరించడం ద్వారా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో అనుకున్న పనులని త్వరితంగా పూర్తి చేసుకోవడానికి మీకు మార్గం సుగమం అవుతుంది అని చెప్పొచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ కాంటాక్ట్ చేసి ఈ మాలని ఏ విధంగా తీసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే పూజా వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది 11వ తారీఖు రోజున. 8 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. దీనికి వ్రత విధానం ఏంటంటేనమ్మా, ఆ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ముందు రోజు దశమి తిథి రోజున ప్రదోషకాలం అయిన తర్వాత దారభ్యత, ఆ దశమి తిథి రోజు రాత్రి రోజు అనగా ఈసారి మనకు ఏకాదశి శుక్రవారం అయింది కాబట్టి గురువారం, ఈ గురువారం రోజున ముందుగా ఈ సంబంధించినటువంటి దశపాపహర దశమి అయింది. ఆ రోజు ఇంకా విశేషం. కాబట్టి దశమి రోజు రాత్రి మద్యపానము, ధూమపానము, మాంసాహారము ఆ దశమి రోజున అసలు చేయకూడదు. దాంపత్యం కూడా పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. నేల మీద అవకాశం ఉంటే నేల మీద నిద్రించాలి. ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం కంటే ముందే చక్కగా తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసి సదా విష్ణునామాన్ని జపించుకుంటూ ఉండాలి. ఆ రోజంతా కూడా ఎలాంటి అంటేనమ్మా, దానిని నిర్జల ఏకాదశి అని అంటారు. అంటే ఆచమనం చేయడానికి, నోరు పొక్కిలించడానికి తప్ప అసలు నీరంటూ మన శరీరంలో గొంతు నుంచి కిందికి వెళ్ళకూడదు. కఠికమైనటువంటి ఉపవాసం, నీటిని కూడా తాకూడదు. దానిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఆ విధంగా ఆచరించి మళ్ళీ 8వ తారీఖు రోజున సూర్యోదయానికి అనగా ఈ సంబంధించినటువంటి అనగా 7వ తారీఖు అయింది కదమ్మా, శనివారము. ఆ రోజు ద్వాదశి ఉంది. ఆ రోజు ద్వాదశి అంతా ఉంది కాబట్టి విశేషంగా విష్ణువుని మళ్ళీ ఆరాధన చేసి ఎవరికైనా అతిథి అభ్యాగతులకి లేదా అన్నదానం ఎవరికైనా జరిపించి అప్పుడు ఇంటి యజమాని గనక భోజనం చేస్తే ఈ ఏకాదశి వ్రతము పరిసమాప్తం అవుతుంది. ఒకనాడు కాశీ క్షేత్రంలో బాగా హోరున వర్షం కురుస్తుందట. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు సభ నిర్వహిస్తున్నారు. ఏదో సంబంధించినటువంటి చర్చా గోష్ఠి జరుగుతుంది. ఆ సందర్భంగా ఆ సభ వర్షం ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆగిపోయిందట. ఆగిపోతే అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి సందేహం కలిగింది. అందరికీ ఒక్కసారి నమస్కారం చేసి, మీ దగ్గర ఉన్నటువంటి వర్షం ఇక్కడంతా కూడా భోరున ఉన్నది కదా, అకస్మాత్తుగా ఆగిపోయిందంటే ఎవరో మహానుభావులు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఆ వ్రత మహిమని పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒకసారి నమస్కారం, సభకందరూ నమస్కారం చేసుకుందామంటే ఆ సభలో ఉన్న వ్యక్తి లేస్తాడు, నేను ఆచరిస్తున్నానండి నిర్జల ఏకాదశి. అంతటి మహత్యం అన్నట్టు. ఆ వ్యక్తి ఉండడం వల్ల అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. అటువంటిది మనం ఆచరిస్తే మనకెంత అంటే ఆ వ్యక్తి ఉన్న చోటే ప్రదేశం అంతా పాజిటివ్గా మారిపోతే ఆ వ్యక్తి కుటుంబం ఎంత పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మిగిలిన 23 ఏకాదశుల ఫలితాన్ని పొందాలన్నా ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే రోగగ్రస్తులైన వాళ్ళు, ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ తప్పదు. కాబట్టి అటువంటి వాళ్ళు కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉన్న వాళ్ళు ఆచరించుకుంటే ఇంకా మంచిది అని చెప్పవచ్చు. కానీ ఖచ్చితంగా చూసుకోవాలి, అందరికీ చెయ్యాలన్నది ఉంటుంది తప్పన. కాకపోతే మంచినీరు కూడా తాగకుండా ఉండాలి, అంటే ఎంగిలి కూడా మింగకుండా ఉండాలి, లాలాజలం అది చాలా కఠినంగా చేయాల్సి వస్తుంది అనమాట. గురుగారు, ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.